టప అయ్య మరి జప్ప జప్ప ఇవాళ ఏమందుకొచ్చుడు మా తాత అనుకుంటురా ఇవాళ మీకోసం రామసక్కని ముచ్చటే ముంగడేసుకొని వచ్చిండు నింగికి నిచ్చెన వేద్దుమా తొంగి తొంగి నిన్ను చూద్దుమా నింగికి నిచ్చెన వేద్దుమా తొంగి తొంగి నిన్ను చూద్దుమా ఓ ఏడ ఉన్నావో ఓ వయసు రాజశేఖరా మా పిలుపు విన్నావా మా వయసు రాజశేఖరా ఇక మరి వైఎస్ రాజశేఖరయ్యని కలవరించుకుంటా నీ దండం పెట్టి గాంధీ భవన్లో ఓ మొయ్యిన మోదం అవుతుంది ఇక మరి కాంగ్రెస్ వల్ల సంబరాలు ఆయన జయంతి అంటే ఇవ్వాలి అంతేనా సిరిసిల్ల రాజన్న వరంగల్కి వెళ్ళి లేచుకుంటా వచ్చిండు ఇక మరి రాజన్న గురించి ఏం చెప్తాడు ఆ కథ మాత్రం ఎందుకు చెప్తా మరి వైఎస్ రాజశేఖర రెడ్డితోని ఆనాడు ఏమైనా దోస్తానం చేసినావే ఎట్టడే సంగతి నీతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏమనేది ఏం చెప్తావు మీ ఇద్దరి దోస్తానం గురించి దివంగత నేత మహానేత ఈ దేశానికి రాష్ట్రానికి దశ చూపించినటువంటి వాడు కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుడు అయినటువంటి గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాల సందర్భంగా ఇక్కడ దరిచేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా నడిపించినటువంటి గొప్ప నేత. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీని పునాదుల నుంచి బలోపేతం చేసి రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. అంతకు మించి వ్యక్తిగతంగా నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తెల్ల కాగితం మీద బయోడాటా రాసి పంపితే ఆ కాగితం ఎట్లా చదివిండో ఎట్లా చూసిండో తెలియదు నాకు. ఈడేదో అక్కడికత్తడు అనుకున్నాడు. అవకాశం ఇస్తే నిమిషం నరలా నాకు టికెట్ ఇచ్చి ఎంపీని చేసిండు 27 రోజులల్లా అనేటువంటి మాట ఈ సందర్భంగా నిన్న ప్రేమ పేదల పక్షాన్ని నిలబడు. ఎవరో చెప్తే వినుడు కాదు, స్వయం ప్రేరితుడై పేదల పక్షాన్ని నిలబడేటువంటి గొప్ప నేత. లేకపోతే నేను ఎవరిని ఏదో చిన్న ఉద్యోగం జిల్లాలో చేసుకుంటున్నటువంటి వాడిని నన్ను తీసుకువచ్చి ఒక్కటే నిమిషం 6:30 సాయంత్రం 6:30 పిలిచి నాకు తెల్ల అంగి లేదు, ఓ పొట్టి షర్టు తొడుక్కొని వచ్చిన చూసి కాంగ్రెస్ పార్టీలో ఉంటావా అన్నాడు. ఉంటా అన్న. పని చేస్తావా అన్న. చేస్తా అన్న. మరి ఏంటిది ఇదంతా చూస్తున్నా, ఇదంతా నువ్వు చేసిందే నా పని అన్నాడు. ఉద్యోగ రీత్యా చేసిన పనులను చూసి నేను ఏ పని చేసినా ఒక క్యాంపెయిన్ మోడ్లో చేస్తున్నటువంటి భావన గమనించి స్వయంగా నిర్ణయం తీసుకొని ఎవరిని సంప్రదించలే. ఆయన ఒక దయాసాగర్ రావు అనేటైన వ్యక్తి ఆయన నన్ను పరిచయం చేయటం, ఈయన నాకు టికెట్ ఇవ్వటం, అటు ఇటు చూసే లోపల 27 రోజులు ఎట్లా గడిచిపోయినాయి. అటు ఇటు చూసే లోపల 27 రోజులు అయిపోయినాయి. లటకన పోయి ఎంపీ అయినా పార్లమెంట్లో కూర్చున్నా. అంత గొప్ప నేత ఈ దేశానికి దిశ చూపించిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి వాక్యానుసారం ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానికి అట్టడి ఉన్నటువంటి వాళ్ళను కూడా లేవనెత్తే పార్టీ ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. నిలకడగా ఉండాలి. పక్కకు తిరగద్దు, తూర్పుకు తిరగద్దు, పడమటికి తిరగద్దు, ఉత్తరం దిక్కద్దు, దక్షిణం తిరగద్దు. స్ట్రైట్ గా ఢిల్లీ వైపు చూసుకుంటూ పార్టీని నడిపించుకుంటూ కాంగ్రెస్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కేడర్ను బలోపేతం చేసి ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీలో లీనమై ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అవకాశాలు వస్తే ఎగిసిపోవద్దు, అవకాశాలు రాకపోతే కుంగిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, ఆడిన మాటను తప్పని పార్టీ కాంగ్రెస్. దానికి జీవం పోసింది నా దేవుడు రాజశేఖర రెడ్డి అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.
రాళ్ళల్లో రత్నం ఉంటే ఆ రత్నాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెడితే దానికి విలువ. ఇక చూసిరా అంటే ఈ సందర్భంగా మీ నరసయ్య తాతకు ఏం గుర్తుకొస్తుందయ్యా అంటే వైఎస్ఆర్ రాజయ్య స్నేహ బంధము, వైఎస్ఆర్ రాజయ్య స్నేహ బంధము, తిరుపతిలో లేని తీయనైన ఆనందం, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తేనెల ఈ బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం అంటే అంత రామసకరంగా వాళ్ళ బంధం ముందుకు పోయింది. ఇవాళ ఆయన స్వర్గలోకంలో ఉన్న ఈ రకంగా మరి రాజన్న తలుచుకుంటుండే ఆ రాజన్నని మరి ఆ ప్రేమ అభిమానం అనేది ఇక మరి గుండె లోతులకు వెళ్ళి అది పొంగి అలుగుతురికి దొరుకుతుంది. కాబట్టి రాజన్నకి ఇవాళ ఆ రకంగా గాంధీ భవన్లో ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మన ఏఎన్ఎన్ తోటి గిది కథ. మొత్తానికైతే ఇవాళ గాంధీ భవన్లో ఇవాళ వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఇక మరి ఆఖర్జాలకు ఒక్క ముచ్చట అడుగుతా రాజన్నని. మరి ఇప్పుడు వైఎస్ఆర్ చేసిన చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకుడిగా ప్రజానాయకుడిగా ఆయన చేసిపోయింది ఏం మిగిలి ఉంది తెలంగాణ సమాజంలో కానీ ఇటు ఏపీలో కానీ? ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయితే కోడి పడితే ఎత్తుకపోదురు, కుందేలు పడితే ఎత్తుకపోదురు, మనిషి పడితే ఒక్కడు కనబడపు, అక్కడ పారిపోదురు, సాక్ష్యం ఇచ్చడానికి కూడా దిక్కు లేకుండే. అట్లాంటి చట్టాన్ని తీసుకువచ్చి 108 పెడితే కుయ్ 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 అంటే ఆ పేషెంట్ని తీసుకుపోయి దవాఖాన లేచేటువంటి గొప్ప ఆలోచన. మాలాంటి ఆలోచన పనులకు కూడా సామాజిక స్పృహ కలిగిన కూడా అది ఊహించనిది అందించి జాతికి అందించిన గొప్ప కార్యక్రమం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇండ్లు ఇచ్చినా కొద్ది మళ్ళీ ఇండ్లు ఇచ్చేటోడు పుడతాడు. ఇట్టెట్లా పుడతారు నాయన, ఇది అంతా కాదు. సాచ్యురేషన్ మోడ్. 3 సంవత్సరాలలో మండలాన్ని 3 భాగాలు చేద్దాం, జిల్లాను 3 భాగాలు చేద్దాం, ఒక భాగం 1 సంవత్సరం, ఒక భాగం 1 సంవత్సరం, ఒక భాగం 1 సంవత్సరం, అందరికి ఇండ్లు ఇద్దాం. ఇల్లు లేని పేద నా దేశంలో ఉండకూడదని కేక వేసిన గొప్ప నేత. ఇంకా అనేకం ఉన్నాయి. 1-2 ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి అలా పెద్ద అధికారులు కూర్చున్నారు. వాళ్ళని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉచిత కరెంట్ కూడా ఆయనదే అంట పుణ్యం. అరే బాబురే, కరెంటు అంటే బట్టలు ఉతికేసుకొని ఆడ బట్టలు వేసుకోవాలన్నాడు ఒక పెద్ద మనిషి. ఆయన పేరు ఇప్పుడు అప్రస్తుతం. కానీ బట్టలు వేసుకొని లాల్బాగ్ స్టేడియంలో తుపారు పెట్టి కాలితే పొట్టు పడిపోయిన జనం, అలాంటి చనిపోయిన జనం ఆ పరిస్థితులు వచ్చి కరెంట్ ఇస్తా, అందరికి ఇస్తా, నాణ్యమైన ఇస్తా, ఉచితంగా ఇస్తా. రైతు గనక ఒక మాట చెప్తా బిడ్డ, హోటల్ నడవకపోతే మూసేసుకుంటాడు, కిరాణం దుకాణం నడవకపోతే మూసేసుకుంటాడు, బట్టల వ్యాపారం నడవకపోతే మూసేసుకుంటాడు, వ్యవసాయం నడవకపోతే మూసేసుకుంటే ఏం తింటారు బిడ్డ? ఏం తింటారు? కాగితాలు మింగుతారా? కాబట్టి రైతును ఆరోగ్యకరంగా, బలంగా, దృఢంగా వ్యవసాయ క్షేత్రంలో నిలబెట్టే బాధ్యత మొత్తం ప్రజానీకమది, నాయకులది, పరిపాలకులది అనేటువంటి మాట ఈ సందర్భం గురించి చెప్తా ఉన్నాం. మొత్తానికి వైఎస్ఆర్ రాజే దోస్తారం ఎట్లా ఉండే, వైఎస్ఆర్ సేవలు ఏ రకంగా ఉండే అనేది మరి గుర్తు చేసిండు. అలా ఉంటా శతార్థి. ఇక కనుకనేవి కేశీరామయ్య 10 ఏళ్ల కాలంలో అన్నదాతలు నీ దండం పెట్టి 6 పువ్వులు 3 కాయలుగా వర్దిల్లి పచ్చగా పసరిల్లితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రైతన్నల బతుకు వన్య తప్పి చిన్నవైపోయే అన్నవో రామచంద్ర అని అఘోరిస్తున్నారు, ఆగం పక్షులు అవుతున్నారు అని కేటీ రాములు బొబ్బలు పెడుతుండే ఇలా సోమాజ్ ప్రెస్ క్లబ్ లో. ఏం చెప్తావు ఆయనకు? అరే నువ్వు అన్నావు చూడు, అది వాడిని ఏడుస్తున్నాడు. వాడు వానితో మాట్లాడా కేటీ రామారావు బచ్చగాడు, వానితో మాట్లాడేది ఏంది? నువ్వు చెప్పే ఏడుపు కూర్పు అంతా కూడా వాని చెప్పు. బైరూపుల మాటలు బట్టబాజీ వేషాలు వేసుకుని తోటి మాట్లాడు. అంతే అంటవా? అంతే కదా. ఇక మరి అన్న ఒక్క మాట లాస్ట్ ఒక మాట లేపిన సారు జరుగు. ఏది ఇందిరమ్మ ఇండ్లు ఏదో కథ కాంగ్రెస్ కోజాలకి అందుతున్నాయి అని అంటున్నారు. మరి ఇది పుకారా అసలు? ఏం చెప్తావు? బట్టబాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అడుగు. సోనియమ్మ భిక్షతోటి అధికారానికి వచ్చి వాడి జీవితంలో అమెరికాలో అంట్లు దోముకుంటుంటుండే, లేకపోతే ఇక్కడ మంత్రి కూడా కాకపోతుండే. వాళ్ళయ్య పాత రీల్ తీసుకో, నీ ఛానల్లో నేను ఫోటో పంపిస్తా. కేటీ రామారావు భార్య, పిల్లలు, చెల్లెలు, వాడి బావ, పిల్లలు, తండ్రి, తల్లి, ఇంకొక బావ, పిల్లలు, భార్య భర్తతో వచ్చి సాష్టాంగ నమస్కారం సోనియా గాంధీ ఎందుకు పెట్టొచ్చారో ఒకసారి అడుగు.
ఈ 10 ఏళ్ళు రాకముందు, అధికారం రాకముందు 2010లో కేటీ రామారావు ఆస్తి ఎంత? తెలంగాణకు ప్రాణాలు అర్పించిన అమరులకు 10 సంవత్సరాల కాలంలో ఈ బట్టబాజ్ పార్టీ తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీ అమరుల కుటుంబాలకు ఎంత ఇచ్చిందో లెక్క చెప్పమను, వాటితో నేను వచ్చి మాట్లాడుతాను. ఆయన ఏమంటుండే అంటే నేను సోమాలి ప్రెస్ క్లబ్లో నేను సవాలుకు చర్చకు వస్తే ముఖ్యమంత్రి తప్పించుకోకపోయి ఢిల్లీకి అంటుండు. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి లేక యశోద హాస్పిటల్కి పో. ఆ 10 ఏళ్ళు దోసుకున్న వాళ్ళ అయ్యి ఉన్నాడు కదా, వాళ్ళ అయ్యని పట్టుకరా. అప్పుడు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారు. మరి కవితమ్మ సంగతి ఏంది? రైళ్ళ కట్టమంటుందట 42% రిజర్వేషన్లు. కవితమ్మ మాట్లాడేది నేను సారా దాగా, నేను గౌడ్లోనే కానీ సారా దాగాను, సారా కుంభకోణాలు చేయ. సారా దాగిందో తాగిపించిందో ముందు ఆ సారా కుంభకోణం ఢిల్లీకి వెళ్ళి బయటకు వచ్చినాక కవితమ్మ గురించి అప్పుడు మాట్లాడు. చూసిన మదియాసి గౌడన్న ఏ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటూ మొత్తానికి అయితే మరి అక్కడ అది సోమాజ్ ప్రెస్ క్లబ్ అది బొబ్బలు పెడుతుంది. ఇక మరి ఇక ఉన్న దొంగతనం అది బయటకు వస్తట్టుంది. ఇక రాకపోగా ఏమవుతుందో ఏం కథ కానీ ఈ రకంగా గాంధీ భవన్లో మరి మదియాసి ఇట్లా ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఇంకా కూడా కలుస్తా కోలియాగల ఏం చెప్తే చూద్దాం. ఈ ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో ఎర్రమట్టి అలుగు పిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం ఓ శివసత్తుల సింధులో పోతరాజు దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలో. ఇక మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మొయ్యిన మూత మోగుతుంది బోనాల పండుగ గాంధీ భవన్లా. వామ్మో చూస్తుర్రా పట్టుచీర కట్టుకొని తమాజ సునీతమ్మ వాము అక్కడ సిగబోస్తున్నా సమితికి ఇక్కడ రమ్మనామని. ఇక మరి కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతమ్మ ఏం చెప్పబోతుంది గాంధీ భవన్లో ఏ రకంగా బోనాలు చేస్తున్నారు ఏం కథ అనేది మరి చెప్పమ్మా. ఇవాళ ఏంది బోనాల పండుగ ఎట్ట చేస్తున్నారు గాంధీ భవన్లో ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? ఆషాఢ మాసంలో అతి పవిత్రంగా చేసుకునేది బోనాల పండుగ తాత. ఆడపిల్లలందరినీ అమ్మవారు రూపంలో కొలుస్తాం కాబట్టి మన ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందంటే ఏ రోజు అనుకోరు అరే మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అనుకుంటారు. మా అమ్మ అయితే నన్ను అట్లనే అనుకున్నది. మా చెల్లెళ్ళు అందరినీ కన్నా తల్లిలందరికీ కూడా నమస్కరిస్తూ ఆ తల్లి మా అందరికీ మంచి ఆశీర్వాదం ఇవ్వాలి అమ్మవారు. ఈ బోనాల పండుగనే కాదు ప్రతి బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. చూసినారు ఇంత రామశక్కదనంగా వైభోగంగా ఉరుకులో పెడుతుంది గాంధీ భవన్లో బోనాల పండుగ. మరి కాంగ్రెస్ వాళ్ళ బోనాలా తెలంగాణ బోనాలా? ఇది కాంగ్రెస్ వాళ్ళ బోనాలు కాదు, తెలంగాణ ప్రతి ఒక్కరికి కండువ ఉన్నదే తాత. ఇట్లా మాట్లాడుతూ కండువ లేదు కదా, బోనాల పండుగ అందరు చేస్తారు. అట్లనే పార్టీ ఆఫీస్ లో మేము అందరం మహిళలు ఉన్నాం కాబట్టి మేము కూడా బోనాల పండుగ చేస్తాం. కానీ కండువలు వేసుకోకుండానే చేసుకుంటున్నాం మేము పండుగ. ఇంత సంతోషం ఇస్తలేదు నీ దండం పెట్టి సారం తిరిగలేదు మరి పెద్ద పెద్ద వాళ్ళకే సురుకులు పెడతారు సునీతమ్మ. మొత్తానికి అయితే గాంధీ భవన్లో ఇక బోనాల పండుగకి ఈ రకంగా గిట్లా తెలంగాణ జనాలకు కూడా ఇక మరి సునీతమ్మ మహిళా కాంగ్రెస్ నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంది. అంతేనా? తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాబోయే కాలంలో అత్యధికంగా సీట్లు వచ్చేది మహిళలకే కాబట్టి మగవాళ్ళందరికీ మేము ఒక మెసేజ్ ఇస్తాం ఏమంటే అందరిని మంచిగా చూసుకోవాలి, అందరి చెల్లెళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఈడు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. మా చెల్లెళ్ళకే రామ రఘురామ సర్వము మాయో రామ రఘురామ అంత మాయ 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 ఏదో చేసిరు మసిముసి రెగ్గాల మీరు రైతన్నల ఆగం పచ్చులో చేసిరు అన్న ఓ రామచంద్ర అనిపించిర్రు. ఆఖరికి వస్తారు కల్లా రైతన్నలు ఇలా రోడ్ల మీద చెప్పులు బ్యాగులు పెట్టుకునే కాడికి వచ్చింది కథ. లైన్లకు యూరియా బస్తాలకు మన్ను మాట్లాడడం చెడ్డాపడ్డ ఈ కథ నడుస్తుంది సారు. ఇక మరి బీఆర్ఎస్ కోయిలాగా లెంకలు కొడుతున్నాయి. మా 10 ఏళ్ల కాలంలో రైతులు
రామ సక్కదనంగా సుఖ సంతోషంగా జీవించిర్రు. ఇలా కాంగ్రెస్ సర్కారు ఏమంట వచ్చిందో పాలన మొత్తం కుంటుపడిపోయింది. నీ చేత కాకపోతే దీపో నేనున్నా అని బొబ్బలు పెడుతుండు. అవసరమైతే రా చర్చకు రా అని ఇలా సోమాజిపుర ప్రెస్ క్లబ్లో లెంకలేస్తుండు కేటీ రాములు. ఏం చెప్తావు ఆయనకు? 10 సంవత్సరాలు వారు ఏమి చేయని పరిస్థితుల్నే ప్రజలు వారిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం ఇచ్చిర్రు. వారు 10 సంవత్సరాల చేయండి కేవలం 20 నెలల లోపట్నే ఎన్నో సంక్షేమం, ఎంతో అభివృద్ధి, ఎంతో మందికి వారు 10 సంవత్సరాలు ఇయ్యంది రైతు రుణమాఫీ కేవలం 20 నెలలనే ఇచ్చారు. వారు 10 సంవత్సరాల ఇయ్యని ఉద్యోగాలు కూడా కేవలం సంవత్సరం నాడే ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈరోజు గూగుల్లో అత్యంత ఫ్రస్ట్రేటెడ్ రాజకీయ నాయకుడు ఎవరున్నంటే కేటీఆర్ పేరు వస్తుంది. ఒక పక్కకు కవితమ్మ తోటి పంచాయతీ, ఆస్తి పంచాయతీ, మరొక పక్కకు హరీష్ రావు గారితో పంచాయతీ, మరొక పక్కకు ఈ కార్ రేసింగ్ల కేసులు, మరొక పక్క కాళేశ్వరం కమిషన్లు. ఎక్కడ చూసినా పరిశాన్ పరిశాన్ పరిశాన్. ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ఏముండే, 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థని మొత్తం అతలం కుతలం చేశాము, ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పనులు చేయలేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్ గారు, తమాం మంత్రులందరూ కలిసి బాగా చేస్తుంటే ఇలా ఓర్వలేక అధికారం పోయి కోల్పోయి అన్ని విధంగా ఫ్రస్ట్రేషన్లా వారు ఉన్నారు. ఈరోజు చర్చ కంటే సీఎం గారు అందరు మంత్రులు చెప్పారు, అసెంబ్లీకి రాండి చర్చించుకుందాం. మీకు ప్రజలు శాసనసభలు చేసిరు, శాసనసభ ఉందే, ఇరు వర్గాలు సూచనలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఏం చెప్తుండో, అసెంబ్లీ కాడ మా వాళ్ళు ఉన్నారు. ఇక మరి ప్రెస్ క్లబ్లనేమో ఆకోయాగా లెంకలు కొడుతున్నాయి. ఇక మొత్తానికైతే ఇప్పుడు కేటీ రాములు ఏమంటుండు, నా దెబ్బకు గోల్కొండ అబ్బా అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ అయ్య ఢిల్లీలో పడ్డాడు అన్నట్టు పెద్ద మనిషి ఏదో నడుస్తుందట. మొత్తం ఇలా మూటలు ముళ్ళి చదువుకొని అంతా కోవట్టు రాజకీయం ఉందట, కథ ఢిల్లీ పంపుతున్నాడగా కుచ్చనాలు. నిజమేనా? అంటే ఇది ఆయన రాముడే అంటుండు. రాముడు చేసిన అన్ని అందరు చేస్తారు అనుకుంటాడు. రాముడేమో మేనేజ్మెంట్ కోటలో వచ్చిండు, తండ్రి పేరు మీద ఆయన మంత్రి అయ్యిండు, ఆయనకు అన్ని పవర్స్ వచ్చినాయి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెరిట్ మీద కింది స్థాయి నుంచి జిల్లా పరిషత్ నుంచి ముఖ్యమంత్రి దాకా అన్ని పదవులు చేశారు. వారికి ఉన్న అపారమైన అనుభవం, వారి కింది స్థాయి స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు ప్రతిదీ గుర్తించి ప్రజల అవసరాలకి అభివృద్ధి కొరకం వాళ్ళు ఇలా మంచి పనులు చేస్తుంటే తట్టుకోలేకుండా కన్ఫ్యూజ్ చేయాలని వారి యొక్క ప్రయత్నం తప్పితే ఏమీ లేదు. వారు నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంది అంటే ఇవాళ మాకు అందరికీ శాసనసభ్యులు ప్రజలు మామా నియోజకవర్గం చేస్తే ప్రతి విషయం అసెంబ్లీలో చర్చించుకొని పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగాలి. వారికి అసెంబ్లీలో చేస్తే పాలు నీళ్లు ఏందని తెలిసిపోతాయని భయానికే ప్రెస్ క్లబ్కి రా, ప్రెస్ క్లబ్ చర్చకు సీఎం గారు ఎక్కడ అన్నారు, అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీ పెడతా అంటున్నాం, అసెంబ్లీకి వచ్చి అక్కడ చర్చిస్తే అక్కడ రికార్డు ఉంటుంది. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా, నేను అక్కడికి వెళ్తున్నాను కానీ మా చర్చ విఫలమైనది. చర్చ రమ్మంటే అసెంబ్లీకి రావాలని మా డిమాండ్. మరి ఏమి లేదు కానీ కవితమ్మ నేను రైళ్లకు అడ్డం పడుకుంటా, మీరు 42% రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా, ఇచ్చినాకనే పోవాలి ఎలక్షన్ల. కానీ ఆమె ఇప్పుడు మొండి పట్టు వచ్చింది, ఆమె మొత్తం ఢిల్లీకి మొత్తం రైళ్లనే పోకుండా అడ్డం పడుకుంటుందట. మరి అమ్మ బీసీల కోసం బాగానే తల్లాడుతుంది కవితమ్మ. వారు తెలంగాణ రాష్ట్రము రాకముందుకు చెప్పిన మాటలు, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఏనాడు బీసీల గురించి ఆలోచించలే. వాళ్ళు ఆలోచించుంటే బీసీలకు పదవులు ఇచ్చేది, ముఖ్యమంత్రి ఇచ్చేది, వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఏదో ఇచ్చేది. వారు ఏనాడు ఆలోచించలే. 42% మీద కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో కూడా దాన్ని ఒక చట్టం తీసుకొచ్చాం, బిల్ పాస్ చేశాం, సెంట్రల్కి పంపించాం. వాళ్ళు సెంట్రల్ తోటి వాళ్ళ అంతర్గత ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి బీజేపీలో వాళ్ళు ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడి అది ఒప్పించే విధంగా ప్రయత్నించాలి. కానీ ఇక్కడ జరిగిన దాన్ని పట్టుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఒక దురాలోచనే తప్పితే వాళ్ళ మంచి ఆలోచన ఏమీ లేదు వాళ్ళకి. అంతేనా? ఇక
చూసినారు ఇక మరి రాంగ పోంగ పెద్ద మనిషి ఇక ఒక ముచ్చట ఏందంటే మరి స్థానిక సంస్థలల్లో కథ మేము చక్రం తిప్పుతామని ఆ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి బీఆర్ఎస్ కోయిలాగలు 18 నెలల కాలంలో కాంగ్రెస్ సర్కారు మీద అప్పుడే విరక్తి పుచ్చింది జనాలకు ఇసుకు పుచ్చింది జనాలు మాదికే మలుతున్నారని అయ్యి లెంకలు కొడుతున్నాయి మరి రేపు కథ మరి ఎట నడిచేను అసలు ఏం చెప్తావు ఈరోజు తెలంగాణ ప్రజలంతా అన్ని విషయాల్లో అవగాహన ఉంది. వారు చెప్పేది ఒకటే మాట, 18 నెలల పసిపిల్లల మీద 10 ఏళ్ళు పొలగానితోటి పంచాయితా, మీకు 10 సంవత్సరాలు జనాలు అవకాశం ఇచ్చిర్రు, 10 సంవత్సరాల్లో మీరు చేయలే, కేవలం 18 నెలల్లో ఎంతో చేశారు. మీరు పోల్చడం కూడా ఎట్లా పోలుస్తాం? 10 సంవత్సరాల వాళ్ళ అయాం, మనది 18 నెలల అయాంలో పోల్చడం ఎట్లా? పసిపిల్లంతో 10 సంవత్సరాల పిల్లంతో కూడా పోటీ పడలేరు. టైం ఉంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ప్రజలు ఈ రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ఒకటే అంటారు, వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయింది కాంగ్రెస్ పార్టీ చేసింది, ప్రభుత్వం చేసింది కాబట్టి మేమంతా కాంగ్రెస్ వైపే అని ప్రజలు చెప్తున్నారు. దాన్ని బై ఎలక్షన్లో కూడా కంటోన్మెంట్లో నన్ను గెలిపించారు. 6 నెలలనే ఎంతో చేసినందుకు. రాని ఇప్పుడు ఈ 18 నెలల్లో ఎంతో మార్పు వచ్చింది, ఎంతో డెవలప్మెంట్ అయింది, ఎప్పుడు చేయని విధంగా చేసిరు. వాళ్ళు 10 సంవత్సరాల రుణమాఫీ చేయింది మనం 18 నెలలనే చేసినాం కాబట్టి అన్ని విషయాల్లో చెప్పుకోవడానికి మస్తుంది. వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఉట్టి ఆరోపణలు, వాళ్ళ మీద ఏమైనా వీళ్ళ మీద ఏమైనా వేసేయాలని చూడాలి తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇక మరి గాంధీ భవన్లో ఇదేంది ప్రజలతో ముఖాముఖి అంతేనా? ప్రజావాణి. ఇక మరి ప్రజావాణిలా ఇక మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అయ్యకు ఏ పాటి దరఖాస్తులు వచ్చినాయి, ఎట్లాంటి దరఖాస్తులు వచ్చినాయి, ఏం సమస్యలు, ఏం కథ వరకు గది కూడా తెలుసుకోవాలి కదా. వరకు సార్ కాడు పోయిను, అసలు ముచ్చటే మర్చిపోయిను మా తాత అని మరి మీరు కోపడారు. ఏందన్నారు సారు మరి ఇలా సమస్యలు కోళ్ళాగని బాగానే వచ్చినాయి, బయట కూడా బాగానే నిలబడ్డాయి, ఏం సమస్యలు వచ్చినాయి ఇలా గాంధీ భవన్లకు? ఈరోజు ఏదైతే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఉందో, ప్రతి ప్రజాప్రతినిధులు మంత్రులు ప్రతి ఒక్కరు ఈ గాంధీ భవన్లో రావాలి. తెలంగాణ ప్రజలు ఎక్కడైనా పనులు కాకుంటే పార్టీ ఆఫీసులో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవహారం ఉండాలని ఉద్దేశం. పార్టీకి ఎంత ప్రజల మీద అభిమానం, ప్రజలు సంక్షేమం మీద అభిమానం ఉందో ఈ ప్రజావాణి కార్యక్రమంతో అందరికి అర్థమవుతుంది. ఒక పక్కనేమో ప్రజాపాలన అనేసి మనం అక్కడ ప్రజాపాలన ఆఫీస్ ఉంది, అక్కడ నడుస్తుంది. అది కాకుండా గాంధీ భవన్లో నడుస్తుంది, ప్రజాభవన్లో గాంధీ భవన్లో నడుస్తుంది. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలని మమ్మల్ని ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలని మంత్రులని ఒక్కొక్క రోజు కేటాయించడం. ప్రజలకు కొన్నిసార్లు ఏమవుతాయంటే గవర్నమెంట్ సంబంధించిన సమస్యలు ఉంటాయి, కొన్ని పర్సనల్ సమస్యలు ఉంటాయి. ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ఏంటంటే మేడ్చల్లో 1967లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ అయింది. 2001 నుంచి రికార్డ్స్లో వేరే పేరు వస్తుంది. వాళ్ళు కానీ గత 15-20 సంవత్సరాల నుంచి తిరుగుతుర్రు, అప్పటి నుంచి పరిష్కారం కాలే. ఈరోజు ఆ కన్సర్న్డ్ కలెక్టర్ గారితో మాట్లాడడం, వారితో మాట్లాడి డీటెయిల్స్ ఇచ్చినాక సమస్య పరిష్కారం అయింది. ఇంకో పక్కకి ఏంటంటే ఎల్ఐసి వారు మరణించిన తర్వాత రావాల్సిన బెనిఫిట్ వాళ్ళ కుటుంబానికి రాలేదు. ఇవన్నీ విషయాలు ఒక పక్కకు ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, వేరే అవసరాలు కావచ్చు, ఇట్లా పర్సనల్ సమస్యలు కూడా ప్రతిదీ కూడా దృష్టికి వస్తే ఎవరు దిక్కు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా భరోసాగా ఈరోజు ఉండి సమస్యలు పరిష్కరిస్తుంది. ఇదే మా పార్టీ ఒక లైన్ చిత్తశుద్ధి. వాళ్ళు 10 సంవత్సరాల ఏనాడైనా కేసీఆర్ని చూడగలిగిరా? టీవీలలో తప్పితే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దనే పాలన అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీది. వారికి మాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఇదే. ఇక మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశయ్య కుడి చేతికి బంగారు బొంగరాలు దగదగదగదగ ఆకాశంలో సుక్కల లెక్క మెరిచిపోతున్నాయి తాత. ఇక మరి మా మెడ మీద తులం బంగారం ఎప్పుడు పడుతుంది తాతో అని మా మనవరాలు గర్వదిస్తారు. సారు తులం బంగారం కథ ఎందాక చేసి ఏమైపోయి అసలు ఏంది ఆ ముచ్చట కలవరిస్తావురు మా మనవరాలు. అడుగుతాత ఎటుపడి ఇగో కథ చూసుకో ఎట్ట ఉందో మరి ఏం చెప్తామా మనవరాలకు. ఇప్పుడు వాస్తవికంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం కమిషన్ పేరుతోటి అన్ని ప్రాజెక్టుల పేరుతోటి కమిషన్లు దొబ్బేయాలని, కమిషన్ల మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని
ఎంత దెబ్బతీసిరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇచ్చిందో ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటుంది. విడతల వారీగా చేసుకుంటాం, ఎందుకంటే మనకు మొత్తం ఉన్నదంతా ఖజానా వారు ఎత్తుకపోయారు కాబట్టి మళ్ళీ సర్దిద్దుకొని వీలైనంత వారికి ఏదేదైతే అవసరం ఉందో ఏదైతే ఇవ్వగలుగుతామో అన్నీ ఇస్తాము. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి వారు చెప్పారు, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము హామీలు ఇచ్చామో ప్రతి ఒక్క హామీ అతి తొందరలో విడతల వారీగా తీరుస్తామని వారు భరోసా ఇస్తున్నారు. మరి ఆయన కేటీ రామన్ అంటుండు మొన్ననే అన్నాడు, మేము చేసింది 4 లక్షల కోట్ల అప్పు అయితే 8 లక్షల కోట్ల అప్పు అని ఎట్లా రాసి పెడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటుండు. మరి అది నిజమేనా తప్ప? యావత్ తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన అసెంబ్లీ సభలో సెషన్స్లో మొత్తం దాని మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఆర్థిక మంత్రి గారు మల్లు భట్టిమీర్ గారు, అదే మాదిరిగా సీఎం గారు డీటెయిల్ ఎన్ని లక్షల అప్పు ఉంది, వీళ్ళ అప్పులు ఏమేమి చేసిర్రు, మేము తీసుకున్న అప్పులు ఎందుకు తీసుకున్నాము, ప్రిన్సిపల్ ఎంత కట్టినాము, ఇంట్రెస్ట్ ఎంత కట్టినాము డీటెయిల్గా ఇచ్చినందుకే యావత్ తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అందరికి అన్నీ అర్థమవుతుందని ఒక భయంతో ఇలా కేటీఆర్ అసెంబ్లీ కన్నా బయట చర్చ అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అసెంబ్లీలో అంటే ప్రతిదీ రికార్డ్స్ ఉంటాయి, జరిగినదన్నీ కాయిదాలు ఉంటాయి, ఆ కాయిదాలతో అర్థమవుతుంది. కాబట్టి అది భయం పడే సీఎం గారు ప్రోగ్రామ్ని ముందస్తు తెలుసుకొని ఇవన్నీ అడావుడి చేస్తున్నాయని వారు. ఇక మొత్తానికైతే నేను దండం పెట్టి మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష, ఇక నేను ఏమనుకున్నా అంటే మరి కేటీ రాములకు ఏం కౌంటర్ ఇస్తాడో ఏమో అనుకున్నా, కానీ మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టిండు. ఇది కథ గాంధీ భవన్లో ఎవరు నడుస్తుంది. షారు శనార్థి ఉంటారు.